వాల్యూస్ రాస్తే అయిపోతుంది. అది రాసి తర్వాత స్ట్రక్ వాల్యూస్ అయ్యి జనరల్ ఫస్ట్ పర్సన్ ఎలిమెంట్ టేబుల్ ఎలిమెంట్ కాదు. అరే క్రాస్ సెక్షన్ 2000 E -9 అంతేనా? 2000 E -9 2E -9 రా. అవునా? అర్థం కాలేదప్పుడు ఎక్కించేదేం కానీ నేను అన్నీ ఒకసారి ఎక్కించాను. నాకు ఇంకా మైండ్ బర్స్ ఇది మన ప్రస్తుతానికి. ఇంకా రాసి నెక్స్ట్ రాత్రి రాసిన 4 ఎక్స్పెరిమెంట్లకే ఏ ఫార్మ్ ఏదో అర్థం కావట్లేదు పొద్దున్న నుంచి. మా వాళ్ళు చెప్తే నవ్వుతారు. ఇప్పుడు మామూలుగానే ఉన్నాను చూసి. మేము ఎప్పుడు అసలు ఈ రేంజ్లో ప్రిపేర్ అవ్వాలి ల్యాబ్కి. మా అమ్మ ఫ్యూచర్లో బాగా యూజ్ అవుతుంది ఇది. ఇప్పుడు ఎలా ఉంటుంది కానీ టైం వేస్ట్గా ఫ్యూచర్లో బాగా ఉపయోగపడుతుంది ఇది. ఇది నా కొడుకు దగ్గర అసలు ఎక్స్పెరిమెంట్ లేదురా. లేదా మా ఇది మరీ దేవుడు బా. ఇదిగో ఏరియా ఆఫ్ సిఎస్ 2000 × 10⁻⁹ మీటర్ స్క్వేర్. అసలు అంతలా వచ్చిందిరా 2000 నుంచి 2000 -9. ఎవడరా బాబు ఇంకా మనకి మనం తీసుకున్నాం. ఇది ఇదే మనం చెప్పిన ప్రొసీజర్ సార్ ఇక్కడ చూసి మనం చెప్పింది. ఆ రోజు కూడా అన్నది అదే సార్. 2000 మీటర్ mm² అయితే 2000 2 × E -3 అవుతుంది కదా సార్ అంటే కాదు, అలా అయితే ఆన్సర్ రాదు. ఇక్కడ వచ్చిన వాల్యూ మనకి సేమ్ అవ్వాలంటే 2000 E -9 ఏమన్నాడు. ఇక్కడ ఎందుకు ఆల్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ యూస్ చేయండి? ఆల్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎందుకు యూస్ చేయమంటే యూఎక్స్లో మనకి ఇది ఫోర్స్ పడుతుంది కాబట్టి. యూఐ 1 0 యూఐ యూజెడ్ 2 0 ప్లెయిన్ టాస్కా. కానీ ఫస్ట్ ల్యాబ్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ డిస్ప్లేస్మెంట్ సాల్వ్ చేసాం, తర్వాత ఫోర్స్ అప్లై చేసి అప్పుడు మళ్ళీ సాల్వ్ చేయాలి అంతేగా. ఫస్ట్ మొత్తం కన్స్టెంట్స్ అని పెట్టేసి యాక్సెస్ మార్చి సాల్వ్ కొట్టాలి. యాక్సెస్ మార్చిన తర్వాత మళ్ళీ అప్పుడు లోడ్ వేసి మళ్ళీ సాల్వ్ కొట్టాలి. ఇప్పుడు ఏదో మర్చిపోయిన ప్రతిసారి ఇది ఓపెన్ చేసి చదువుతున్నాను నేను అని రేపు పొద్దున్న ఎగ్జామ్లో ఒకసారి మర్చిపోతే పెంటగా మనకి అసలు ఆడలేదు కూడా లేడు. వదలటం నాకు ఇలా అవును. అసలు థియరిటికల్ క్యాలిక్యులేషన్స్ ఎలా చేస్తారు అవి? అందుకే చైతన్య రమ్మన్నారు. ఫార్ములా గుర్తుపెట్టుకుని అర్థమన్నా సరే ఫార్ములా గుర్తుండే లేదు. ఈసారి అయ్యాడు గుట్లే ఈక్వాలిటీ కూడా లేదు మధ్యలో. మళ్ళీ కరెక్షన్ చేసి సైన్ చేశాడు ఈయన. ఇవి కూడా మనకులాగే లాస్ట్ రోజు ఇచ్చింటాడు. మధ్యాహ్నం ఎగ్జామ్ అంటే పొద్దున్న ఇసురు ఉంటాడు మొహం మీద. అరే దానిలో ఇంకోటి చేయాలి చూసావా? ఏంట్లో చూసావా చూడలేదా? చూసాను. ఇదా అదే మా అంతే మరి వచ్చింది. ఓకే మన సొల్యూషన్ ఇది. సొల్యూషన్ ఏమొస్తుంది? పెళ్ళిని పాటు సెల్స్ లాగా లిస్ట్ తెలుస్తుంది. మోడల్ సొల్యూషన్ ఇప్పుడు చూడు. దాని తర్వాత స్ట్రెస్ అంతనా? ఎలిమెంట్ సొల్యూషన్ కాదుగా, రియాక్షన్ సొల్యూషన్. ఎలిమెంట్ సొల్యూషన్ ఎలిమెంట్ కాదా రియాక్షన్. అన్నీ ఒకసారి రావు కదా, రాదు ఏదైనా ఒకటే. అన్ని ట్యాబ్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి ఇవన్నీ కలిపి ఎక్కించాను కదా. ఎఫ్జెడ్ నార్మల్గా 0 ఉంటుంది. ఎఫ్ఎక్స్ రెండు ప్లేస్లు ఉంటుంది. ఎఫ్ఐ 2 ప్లేస్లు. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఇచ్చాడు చూసావా? LS, 1 ఎలిమెంట్ టేబుల్ క్రియేట్ చేయడం కానీ అది చేసావా? ఇప్పుడు చేశాను. నాకు క్రియేట్ ఎలిమెంట్ టేబుల్ డిఫైన్ డిఫైన్ టేబుల్ యాడ్ బై సీక్వెన్స్ LS, ఎల్ఎస్ ఎస్సీ ఉంది. LS, 1
ఇదంతా ఇదేంటిది ఏదో ఒకటి ఎల్ఎస్సి డిఎఫ్ఎస్ ఏదో ఒకటి. ఓకే ఓకే ఒకటి ఎందుకు ఇదొకటి ప్లాట్ ఎలిమెంట్ టేబుల్ ప్లాట్ అక్కడే ఎలిమెంట్ టేబుల్లోనే ఎలిమెంట్ టేబుల్ ప్లాట్ ఎలిమెంట్ టేబుల్ కాదు లిస్ట్ ఎలిమెంట్ టేబుల్ నువ్వు సరిగ్గా సెట్ చేయలేదు ఇప్పుడు ఇది దేనికి వచ్చినట్టు రాంగ్ వచ్చినట్టే రాంగ్ అయ్యే కదా అయ్యోనా ఎందుకు తేడా ఉంది